అలాగే నిత్య జీవానికి కూడా ఏం లేదు, అంతము లేదు. నిత్యము ప్రభుతో ఆయన సన్నిధిలో, ఆయన మహాసన్నిధిలో, ఆయన ఆ పరిశుద్ధ పట్టణంలో, ఏమండి, ఆ మహామహిమలో నా ప్రభుతో ప్రకాశవంతమైనటువంటి మహామహిమతో మహిమ వస్త్రాలు ధరించుకొని ఆయన రాజ్యంలో నిరంతరము ప్రకాశించుచు ఆయనను ఆరాధిస్తూ, సేవిస్తూ, స్తుతిస్తూ, ఆయనలో పరవశిస్తూ, ఆకలి లేదు, దప్పిక లేదు, చీకు లేదు, చింత లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, వస్త్రాలు అవసరం లేదు అక్కడ, నీళ్ళు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, ఇళ్ళు అవసరం లేదు అక్కడ. కానీ ప్రభు నీ కోసం, నా కోసం భౌతికపరమైన గృహాలు కాదు, కానీ నా దేవుడు నిరంతరము నిలిచి ఉండే ఆయన పరలోక పట్టణంలో, నిత్య జీవ రాజ్యంలో ఆయన అత్యున్నతమైనటువంటి నివాస స్థలాలుగా ఆయనను ఆరాధించడానికి అద్భుతమైనటువంటి గొప్ప పట్టణాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. హల్లెలూయా.